Hi guys, welcome back to our channel Neelu's Home and Interior. This is Venkata Krishna, interior designer. Today we are back with another video on a 3 BHK interior video అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇందులో మనం 1700 SFT ఏరియా కలిగి ఉన్న ఫ్లాట్ ని కవర్ చేసాం. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నామండి. చూసుకుంటే ఇక్కడ డిజైన్ ఇలా ఇచ్చాము. మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ స్పాట్ లైట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ పైన చూసుకుంటే పీవీసీ ఫాల్ సీలింగ్ ఇలా ప్రొవైడ్ చేసామండి విత్ లైటింగ్ ప్రొవిజన్. సో బాల్కనీలో ఇలా బాగుంటుంది, ఎంట్రన్స్ బాల్కనీ ఇది. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపల చూసుకుంటే ఫస్ట్ వెయిటింగ్ హాల్ వస్తుందండి. ఈ వెయిటింగ్ హాల్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వాల్ ఉంది. ఈ వాల్ మీద మనం ఒక డిజైన్ ఇచ్చాము. ఈ డిజైన్ వాల్ పేపరా పెయింటింగా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ పైన చూసుకుంటే మనం డిజైన్ చూసుకుంటే ఇలా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చి మధ్యలో వచ్చేసి డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము. ఈ డైమండ్ గ్లాస్ డిజైన్ ఇక్కడ సెటప్ చేయడానికి కూడా ఎక్కువ వర్క్ ఉంటుందండి. సో అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం వెయిటింగ్ రూమ్లో నుంచి లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ మధ్యలో ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసామండి విత్ లైటింగ్ ప్రొవిజన్. ఇలా హ్యాంగింగ్ లైట్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ కనిపించేది టీవీ యూనిట్. చూడండి టీవీ యూనిట్ ఎంత లగ్జరీగా చేసాం చూడండి. ఇక్కడ చూసుకుంటే మనం వుడ్ కలర్ అండ్ వైట్ హై గ్లాసీ ఫినిష్లో ఇవ్వడం జరిగిందండి. అంతా కూడా ఇదంతా లామినేషన్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనం సెంటర్లో ఎలివేషన్ ప్యానల్ వైట్ కలర్లో ఇచ్చి దానికి గోల్డ్ టీ పట్టి ఈ మోడల్లో ఇవ్వడం వల్ల హైలైట్ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మొత్తం వుడెన్ కలర్ హై గ్లాసీ ఫినిష్లో ఇచ్చాము. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే 3 రాఫ్టర్స్ అనేవి ప్రొవైడ్ చేశాము విత్ బాటమ్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసామండి. అండ్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ఒక గ్లాస్ బాక్స్ ఇచ్చాము. ఎనీ షో ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. సెంటర్లో సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము విత్ బ్లాక్ కూలింగ్ గ్లాస్ ఇచ్చాము సో దట్ వైర్స్ ఏమీ కనిపించవు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనం ఇలా 3 బాక్సెస్ విత్ ఓపెన్ డిజైన్ ఇచ్చామండి విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. ఈ టీవీ యూనిట్లో స్పెషాలిటీ ఉందండి. ఈ టీవీ యూనిట్ బేసిక్గా ఇక్కడ వాల్ చూసుకుంటే 7 feet వాలే ఉండే. బట్ మనం ఈ టీవీ యూనిట్ చాలా పెద్దగా కనిపించడానికి ఇక్కడ మనం ఈ డిజైన్ అనేది ఎక్స్టెన్షన్ చేశాము. ఈ డిజైన్ ఎక్స్టెన్షన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ డోర్ ఉందండి. ఆ గెస్ట్ బెడ్రూమ్ డోర్ని కూడా టీవీ యూనిట్లో కలిపేసాం సో దట్ మనం గెస్ట్ బెడ్రూమ్ డోర్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనం గెస్ట్ బెడ్రూమ్లోకి ఇలా మనం ఎంటర్ అయిపోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుంటే మనం ఇక్కడ స్లైడింగ్ డిజైన్ ఇచ్చామండి. సో హై గ్లాసీ ఫినిష్లో ఇక్కడ లామినేషన్ ఇవ్వడం జరిగింది విత్ టీ పట్టి జిగ్జాగ్ డిజైన్ ఇచ్చాము. పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ వైట్ అండ్ వైట్లో విత్ గోల్డ్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇందులోనే ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి సింపుల్గా. అండ్ ఇందులో చూసుకుంటే మనం ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో స్టైల్గా. కార్నర్ కటింగ్ కూడా అయింది. ఇది హాఫ్ రౌండ్ కటింగ్ అంటారు. లోపల కూడా మన స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ వెనకాల రాఫ్టర్ డిజైన్ అనేది ఇచ్చాము. అండ్ సెంటర్లో చూసుకుంటే ఇట్లా డ్రా స్టోరేజ్ ఇచ్చి సైడ్ కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. బాటంలో కూడా మనం గ్లాస్ రన్ చేసామండి. చూడండి ఇలా డ్రెస్సింగ్ యూనిట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇదే లివింగ్ రూమ్లో మనం ఇక్కడ సోఫా సెట్ అనేది సెంటర్లో ప్లేస్ చేయడం జరిగిందండి. ఎగ్జాక్ట్లీ టీవీకి ఆపోజిట్లో చేయడం జరిగింది. అండ్ ఇదే లివింగ్ రూమ్లో చూసుకుంటే మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసారా, ఇది సిఎన్సి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. చుట్టూతా బార్డర్లో ఇచ్చాము. ఇది కూడా కొంచెం కాస్ట్లీ ఫాల్ సీలింగ్ అవుతుంది. అండ్ ఈ ఫాల్ సీలింగ్ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే బ్లైండ్స్ కూడా ప్రొవైడ్ చేసాము. చూడండి ఇది వచ్చేసి జీబ్రా బ్లైండ్స్ అంటారు వీటిని. చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇదే లివింగ్ రూమ్లో మనం సోఫా సెట్ వెనకాల చూసుకుంటే ఇక్కడ పూజా మందిరం సెటప్ అనేది ఇచ్చామండి. పూజా మందిరానికి బిల్డర్ ఆల్రెడీ రూమ్ ప్రొవైడ్ చేశారు. సో దానికి తగ్గట్టు మనం ఇక్కడ ఫ్రంట్ మొత్తం కూడా ఆర్చ్ ప్యానలింగ్ చేసాము. సెంటర్లో ఇట్లా గ్లాస్ డోర్ ఇచ్చాము విత్ డూకో పెయింటెడ్ గ్లాస్ డిజైన్ ఇది. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ డైమండ్ కట్ హ్యాండిల్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము. ఇచ్చింగ్ డిజైన్ అంటారు దీన్ని. అండ్ మనం లోపలికి ఎంటర్ కాగానే సో ఇది పూజా మందిరం కూడా కొంచెం పెద్ద పూజా మందిరమే. నీట్గా 2-3 కూర్చోవచ్చు. అండ్ ఈ పూజా మందిరంలో ఫ్రంట్లో చూసుకుంటే ఓంకారం డిజైన్ సెంటర్లో ఇచ్చాము విత్ సైడ్ షెల్ఫింగ్.
కింద బాటమ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి. బాటమ్ స్టోరేజ్లో ప్రసాదం ప్లాన్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ కింద పూజా సామాగ్రి అంతా పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇదే పూజా మందిరంలో ఈ 3 సైడ్స్ కూడా టైల్స్ ప్రొవైడ్ చేసి మధ్యలో గోల్డ్ పట్టి డిజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ చాలా లుక్ వచ్చిందండి పూజా మందిరం. అండ్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్లో కూడా మనం ఇక్కడ సిఎన్సి డిజైన్ ప్రొవైడ్ చేసాము. చాలా లుక్ వచ్చింది పూజా మందిరం. మనం పూజా మందిరం తర్వాత పక్కనే ఉన్న కిచెన్ చూద్దామండి. ఈ కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ఇచ్చామండి విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అండ్ ఈ కిచెన్లోకి ఎంటర్ కాగానే మనకి కనిపించేది చూడండి ఎంత ప్రశాంతమైన కిచెన్ కనిపిస్తుందో. పైనంతా వైట్ అండ్ వైట్ లాఫ్ట్ ప్రొవైడ్ చేసాం విత్ గోల్డ్ హ్యాండిల్స్. అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే మనం ఇక్కడ విత్ బ్లాక్ గ్లాస్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్తో మనం ఇక్కడ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి. ఇలాంటి హైడ్రాలిక్ లిఫ్ట్ టాప్స్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ మధ్యలో సెంటర్లో చిమ్నీకి ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అండ్ ఈ హెడ్ లెవెల్ బాక్స్కి బాటంలో ఇలా స్ట్రిప్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసాము. చూడండి ఇక్కడ ఉన్న వైట్ టైల్స్ అండ్ నానో గ్రానైట్ ఇది ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. లుకింగ్ ఇంత షైనీగా ఉంది. సో ఇలా కిచెన్ కౌంటర్ టాప్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా గ్రే కలర్ లైట్ గ్రే కలర్ ఫినిష్లో మనం హై గ్లాసీ లామినేషన్లో మొత్తం కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం కట్లరీ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇదంతా కూడా ట్యాండమ్ సెటప్ అంటారండి. ఓకే, దీంట్లో చూస్తే మనం ప్లేట్ సపరేటర్ కూడా ప్రొవైడ్ చేసాము. సో కిచెన్ తర్వాత హాల్లో చూసుకుంటే ఒక సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. ఇప్పుడు మనం ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ వాల్ చూసుకుంటే ఇక్కడ ఒక షో ఐటమ్ అనేది కస్టమర్ ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుంటే ఫస్ట్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కనిపించేది వార్డ్రోబ్ అండి, స్లైడింగ్ వార్డ్రోబ్. ఇక్కడ చూసుకుంటే ఇది వైట్ అండ్ లావెండర్ కలర్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇది స్లైడింగ్ అండ్ టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టడీ యూనిట్ ప్రొవైడ్ చేసామండి. స్టడీ యూనిట్ బుక్ ర్యాక్ అనేది ఇక్కడ టాప్లో ప్రొవైడ్ చేసాము విత్ ప్రొఫైల్ లైటింగ్. అండ్ బాటంలో కూడా లైటింగ్ ఇచ్చాము. అండ్ దీన్ని ఆనుకొని ఒక బాత్రూమ్ కూడా ఉంది. ఆ బాత్రూమ్ని కూడా మనం ఈ డిజైన్లో కలిపేసాము. బాత్రూమ్ డోర్ అనేది ఇలా ఇచ్చి దానికి టీపట్టి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో దీంతో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సో స్టడీ యూనిట్ పక్కనే మనం ఇక్కడ బాత్రూమ్ డోర్ని కూడా కలిపి డిజైన్ ఇవ్వడం జరిగింది. సో ఇది చూసారా, ఇది బాత్రూమ్ డోర్ అనమాట. ఇలా ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి పీవీసీ డోర్ పెట్టడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ విత్ రెయిన్బో డిజైన్ ఇచ్చామండి. స్టార్స్ అండ్ క్లౌడ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇదే రూమ్లో మనం ఒక వాల్ని చూసుకుంటే ఇక్కడ చిన్నపిల్లల కొరకు మంచి వాల్పేపర్ డిజైన్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము. చూడండి ఎంత నీట్గా మంచి ఫన్నీగా ఉంది కదా, బాగుంది. అండ్ ఇందులోనే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కాట్ అనేది చేసామండి. చిన్న కాట్ విత్ హెడ్ బోర్డ్ కుషన్ ఇచ్చాము. ఇది హైడ్రాలిక్ కాట్ అండి. దీన్ని ఇలా లిఫ్ట్ చేయొచ్చు. లిఫ్ట్ చేసుకుంటే లోపలంతా స్టోరేజ్ పెట్టేసుకోవచ్చు మనం. అండ్ దీన్ని కిందకి ఇలా అనేయచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దానండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు ఇక్కడ వ్యానిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేసాము. వ్యానిటీ ఏరియాలో బాటమ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసామండి, స్టోరేజ్ బాక్స్. అండ్ దీని మీద టేబుల్ టాప్ వాష్ బేసిన్ సెటప్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. దీని వెనకాల చూసుకుంటే ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో దీన్ని ఇలా మనం టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎంటర్ అవ్వంగానే మనకి కనిపించేది ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. సో ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో చూసుకుంటే లైట్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనం ఇవ్వటం జరిగింది. విత్ గోల్డ్ టీపట్టి డిజైన్ ఇచ్చామండి. అండ్ ఇదంతా కూడా స్లైడింగ్ వార్డ్రోబ్. సో ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో స్పెషాలిటీ కూడా ఉందండి. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ కూడా మనం డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ దీని కింద కూడా మనము ఒక సీక్రెట్ లాకర్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో దీన్ని ఇలా లిఫ్ట్ చేసుకొని లోపల ఒక సీక్రెట్ లాకర్ ఉంటుంది, దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. దీని తర్వాత మనం ఈ స్లైడింగ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనం ఒక లాంగ్ యూనిట్ ఇచ్చాము స్టోరేజ్ కొరకు. అండ్ ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. విండో కింద చాలా బాగుంటుంది. దాని మీద ఇలా గ్రానైట్ వేసుకున్నారు కస్టమర్. సో దట్ కుషన్స్ అనేవి రెగ్యులర్గా పాడవుతూ ఉంటాయి కదా, గ్రానైట్ అయితే ఎవర్ గ్రీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫోల్డింగ్ టేబుల్ అనేది వర్క్ స్టేషన్ కొరకు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ టేబుల్, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి అడ్డు కూడా ఉండదు.
అండ్ ఇక్కడ చిన్న టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసామండి, సింపుల్ ఫ్రేమ్ టీవీ యూనిట్, బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇదే రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి, చాలా చాలా నీట్గా ఉంది. దానికి తగ్గట్టే కలర్ కాంబినేషన్స్ వాడటం జరిగింది. అండ్ ఇక్కడ సైడ్న చూసుకుంటే మనం ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేసాము విత్ ఇన్సైడ్ స్టోరేజ్ అండ్ సైడ్ షెల్ఫింగ్ కూడా ఇచ్చాము. సో ఇందులోనే మనము బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ అనేది ఇలా ప్రొవైడ్ చేసామండి, కాట్ బ్యాక్ సైడ్ చూడండి విత్ గోల్డ్ టచింగ్. ఇక్కడ ఏదైతే వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ ఉందో దాని దగ్గరగా మనం వాల్ పేపర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇదేనండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ కాంటాక్ట్. దిస్ ఈస్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.